43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 24వ వచనాన్ని మనం మరలా ఈరోజు ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవండి. నా నిమిత్తము అమ్మ 43:19 ఇదిగో నేను నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును. మీరు దానిని ఒకసారి ఆలోచించేయండి. నేను అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులను పారచేయుచున్నాను. చాలమ్మా, అందరూ చేద్దాం. ఇదిగో నేను నూతన క్రియను చేయబోచున్నాను, ఇప్పుడే అది మలుచును. ఈ భాగాన్ని రాత్రి వేళ ధ్యానం చేసాం. మరలా ఇదే భాగాన్ని ఈరోజు కూడా ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు నూతన కార్యాన్ని మన పట్ల చేయాలి అని అంటే మన ఇష్టానుసారంగా ఉండకూడదు, మన ఇష్టం వచ్చినట్లుగా ఉండకూడదు, మన ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించకూడదు. మనం దేవుని ఇష్టంలోకి వెళ్ళాలి, మన మనసును మార్చుకోవాలి. దేవునికి విసుగు కలుగు చేయకూడదు, దేవునికి ఆయాసం కలుగు చేయకూడదు. మన గుడారంలో ఉన్న దుర్మార్గతను తీసివేసుకోవాలి. మన మనసు దేవుని మీద నిమగ్నం చేయాలని రాత్రి వేళ ఈ మాటల్ని మనం వినడం జరిగింది. ఈ రోజున దేవుడు నూతనమైన కార్యాన్ని మన పట్ల చేయాలి అని అంటే, నూతనమైన కార్యము దేవుడు మన పట్ల జరిగించాలి అని అంటే మనం ఎలా ఉండాలి? ఇంకొక విషయం చెప్తారు, మనం ఎలా ఉండాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. దేవుడు నూతనమైన కార్యాన్ని మన పట్ల జరిగించాలి అని అంటే, అది ఇప్పుడే మన పట్ల జరగాలి అని అంటే, దేవుడు చేసే కార్యాలు ఏదో ఏడాది చేస్తాడు, 2 సంవత్సరాలు చేస్తాడు, ఒకడు 10 సంవత్సరాలు చేస్తాడంటే భక్తుల జీవితాలు అలా జరిగింది. ఇమ్మీడియట్ గా జరిగిన కార్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే అది మలుచును. ఇమ్మీడియట్ గా జరిగిన కార్యాలు ఉన్నాయి. 38 సంవత్సరాలు ఉన్న రోగి ఉన్నాడు. బాగుపడగోరుచున్నావా అని ప్రభు అడిగాడు. అయ్యా, దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉంది. ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు ఎవరు ముందు దిగుతున్నారో వాళ్ళు బాగుపడుతున్నారు, నేను దిగలేకపోతున్నానయ్యా అన్నాడు. నీవు స్వస్థత పొందగోరుచున్నావా అన్నాడు. నేను స్వస్థత పొందగోరుచున్నాను అన్నాడు. ఇప్పుడే నీ మరుపెత్తుకొని లేచి నడువు అన్నాడు. దేవుడు అద్భుతం. 38 సంవత్సరాల నుండి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో అప్పుడే తన కార్యాన్ని దేవుడు ప్రారంభించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాది. తిరగని వైద్యుడు లేడు, ధనమంతా అయిపోయింది, ఒంటిలో శక్తి అంతా అయిపోయింది. దేవుడు అన్నాడు, విశ్వాసం తాను తాకింది కాబట్టి నీవు ఇప్పుడే బాగుపడ్డావు, నమ్మకం కలిగిన దానిపై ఇంటికి వెళ్ళిపో అన్నాడు. నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడే ఒకవేళ దేవుడు నీ పట్ల కార్యం చెయ్యాలనుకున్నాడు కండి, దేవుడు ఏ ప్లేసులోనైనా ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడి నీ అవసరాన్ని తీర్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని మన పట్ల జరిగించాలి అని అంటే, దేవుడు ఒక నూతనమైన అద్భుతాన్ని మన పట్ల జరిగించాలి అని అంటే మనం ఎలా ఉండాలి అని అంటే, గూడు విడిచి తిరగకూడదు. ఏం జరగకూడదంట? గూడు విడిచి
విడిచి తిరగకూడదు. గూడు విడిచి తిరుగు వాడు తన ఇల్లు విడిచి తిరుగు పక్షితో సమానము. పక్షి ఆహారం వేయటానికి వెళ్ళిందండి. ఆహారం వేయటానికి వెళ్ళిపోయి పిల్లలు చెప్పింది, నేను సాయంకాలం వస్తాను, ఆహారం తీసుకొస్తాను, సమృద్ధిని తీసుకొస్తానని పిల్లలకు చెప్పి వెళ్ళిపోయింది తల్లి. బాగా కడుపు నిండా ఆహారం తిని కొంత ఆహారం తీసుకొని పిల్లల దగ్గరికి వద్దాం అనుకుంది. సాయంత్రం వచ్చేసరికి గూడు మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? గూడు మర్చిపోయింది. పిల్లలు ఏమో నడుస్తా ఉన్నాయి. ఏ గూట్లోకి వెళ్ళాలో అర్థం కాలేదు ఆ పక్షికి. గూడు మర్చిపోయింది. పొద్దునేం కూర అని అడిగితే కొంతమంది తలగొక్కుంటారు. పొద్దునేం కూర తిన్నారంటే తలగొక్కుంటారు. గూడు మర్చిపోయింది. తన గూడేదో, తన ఇల్లేదో, తన నివాసం ఏదో మర్చిపోయింది. మర్చిపోయి వేరే గూట్లోకి వెళ్ళిపోయింది. వేరే గూట్లోకి వెళ్తే ఆ పక్షులు ఎందుకు కోరుకుంటాయి? ముక్కుతో పొడిసి 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 గూట్లో నుండి బయటికి వెళ్ళిన దాకా ఊరుకోలేదండి ఆ గూట్లో ఉన్న పక్షులు. కొన్ని పక్షులకి గూడు అర్థం కాదు. పక్షి అంటే పక్షి అనుకోబాకండి, చెట్టు అంటే చెట్టు అనుకోబాకండి, కొండ అంటే కొండే అనుకోబాకండి. దేవుడు నా కొండ అన్నాడు. దేవుడు కొండ అంటే కొండే అనుకోబాకండి, దేవుడు అని అర్థం. చెట్టు అంటే చెట్టు అనుకోబాకండి, మనిషి అని అర్థం. పక్షి అంటే పక్షి అనుకోబాకండి, మనిషితో సమానం. ఇక్కడ దేవుడు మనిషితో పోలుస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డారా, పరిస్థితి ఎలాగుందంటే చాలా మంది జీవితాల్లో దేవుడు నూతనమైన కార్యాన్ని జరిగించకుండా ఉండటానికి రెండో కారణం ఏంటంటే తన గూడు విడిచి తిరుగుట. గూడు విడిచి తిరుగుట, తన ఇల్లుని మరిచి తిరుగుట. అలాంటి వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే పక్షితో సమానము. గూడు విడిచి ఎవరు తిరుగుతారు? బైబిల్లో ఒక తెగ వాళ్ళు ఉన్నారు. అసలు గూడు అవసరం లేదు వాళ్ళకి, ఏ గూట్లోకైనా వెళ్ళిపోవచ్చాడు. ఆ తెగ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారు, ఏ గూట్లోకైనా వెళ్ళొచ్చు. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఒక తెగ కనబడుతుంది మనకి. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుచున్నారు. మోయాబీలకున్న అలవాటు ఏంటంటే గూడు విడిచి తిరగటం. వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ తిరుగుతూనే ఉంటారు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. ఒక గూడు వాళ్ళకి లేదు. వాళ్ళు ఈ గూడు పడితే ఈరోజు ఒక గూడు, రేపు మరి ఒక గూడు, ఎల్లుండి మరి ఒక గూడు, ఆవలెల్లుండి మరి ఒక గూడు. అసలు ఏ గూడు నీదంటే నాకు గూడే లేదు భూమి మీద. ఈ మోయాబీల యొక్క లక్షణం ఏంటంటే తన గూటిని విడిచి తిరిగే లక్షణం మోయాబీల యొక్క లక్షణం. దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని నీ పట్ల చేయాలంటే నీవు నీ గూటిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు నీ ఇంట్లో ఉండాలి. నీవు నీ ఇంట్లో ఉండాలి. తండ్రి వదిలేశాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. గూటిలో లేడు. ఎక్కడెక్కడో ఏదో గూట్లో తిరుగుతా ఉన్నాడు. మనశ్శాంతి లేదు. చివరికి పందులు తినే గూడి దగ్గరికి వెళ్ళిపోయాడు, పొట్టు తినే దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ మనశ్శాంతి లేదు. మనసు తెరవబడిన వాడైపోయి నా తండ్రికి ఒక గూడు ఉంది కదా, నా తండ్రికి ఒక నివాసం ఉంది కదా, నా తండ్రి దగ్గరికి, నా తండ్రి ఇంటికి, నా తండ్రి గూటికి నేను వెళితే నేను క్షేమంగా ఉంటానని ఎప్పుడైతే తెలుసుకొని మనసు మార్చుకొని వచ్చాడో దేవుడు నూతనమైన కార్యాలు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను నూతనమైన క్రియలు చేయబోతున్నాను. దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్న మాట, నూతనమైన కార్యాన్ని దేవుడు చెయ్యాలని అనుకుంటున్నాడు. అది ఇప్పుడే చేయాలనుకుంటున్నాడు.
అది ఇప్పుడే జరగాలనంటే నీ గూడు ఎక్కడుంది, నీ నివాస స్థలం ఎక్కడుంది, నీవు ఏ గూటి పక్షివి, నువ్వు ఎక్కడున్నావు ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు తన సేవకుడిని మరుగుపరిచి పలు రీతిగా మాట్లాడుతుంటాడు హృదయాన్ని తడతానికి. దేవుడు సేవకుడు మరుగుపరిచి పలు విధాలుగా మాట్లాడుతుంటాడు మన హృదయాన్ని తట్టి మనం లేపటానికి. ఇది నా క్షేమం కోసం ప్రభు మాట్లాడాలని నీవు ఎప్పుడైతే నమ్ముతావో నీకు ఆశీర్వాదం వచ్చినట్లే. దేవునికి స్తోత్రం. అసలు తిరిగే లక్షణం ఎవరిది? గూడు విడిచి తిరిగే లక్షణం ఎవరిది? నీకు ఒక గూడు ఉండాలి, నీకు ఒక నివాసం ఉండాలి, నీ నివాసంలో నువ్వు ఉండాలి. గూడు విడిచి తిరిగే లక్షణము ఎవరిది? బైబిల్ ఏం చెబుతుందంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా సాతాను వైపు చూసి నీవు ఎక్కడి నుండి వచ్చేవని అడుగగా అపవాది నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు నివాసము లేని వాడనై భూమి మీద అటు ఇటు సంచరించుచు నివాసము లేని వాడనై వచ్చిందని యెహోవాతో అనెను. ఎవరి లక్షణం అండి ఇది? ఎవరి లక్షణం అంటే అపవాది యొక్క లక్షణం, అపవాది యొక్క తంత్రం. దేవుని పిల్లలకు ఒక గూడు ఉండాలి, దేవుని పిల్లలకు ఒక నివాసం ఉండాలి. ఆ గూటిలోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. చాలా మంది ఆఖరి దినాల్లో యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఫలానా చోట జరుగుతుంది, ఫలానా చోట ఇది జరుగుతుంది, ఫలానా అడవిలో ఇది జరుగుతుంది, ఫలానా కొండ మీద ఇది జరుగుతుంది అంటే ఎక్కడికి పడితే అక్కడికి తిరగబాకండి. యేసు ప్రభు అన్నాడు ఇది అంత్య దినాలు, ఆఖరి దినాలు కనుక ఎక్కడికి పడితే అక్కడ తిరగబాకండి. మీ కూటిలో ఉండండి, మీ ఇంటిలో ఉండండి, ప్రార్థన చేయడం ప్రారంభించండి. 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, నీవు గదిలోనికి వెళ్ళి నీ ఇంటిలోనే నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమున్న దేవునికి నీవు ప్రార్థన చేయడం ప్రారంభించు. రహస్యమున్న దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానం పంపునుగాక అన్నాడు. నీ ఇంట్లో ఉండి ప్రార్థన చేయి. అంటే నీ ఇంట్లో నువ్వు దేవుడికి ఒక బలిపీఠం కట్టడం నేర్చుకోవాలి. నీ గూటిలో నీవు దేవునికి ఒక బలిపీఠం కట్టడం నేర్చుకోవాలి. నీ ఇంటిలో నీవు మోకరించడం నేర్చుకోవాలి. నీ ఇంటిలో దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. నీ గూటిలోనే నీవు ఉండి దేవునికి మొరపెట్టడం ప్రారంభించు. నీ ప్రార్థన విన్న దేవుడు నీకు సమాధానం పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. మోకరించడం కుదరదు చాలా మందికి, ఇళ్లలో ప్రార్థన చేయడం కుదరదు కొంతమందికి. మోకరించరు, ప్రార్థన చేయరు. ఆ మంచం మీదే కూర్చొని తండ్రి వేసినాను ప్రభువా, తీగల్లాగా తిన్నాను, పడుకోబోతున్నా, తెల్లారు లేపితే లేపుతాను, లేకపోతే నీ ఇష్టం. కొంతమంది నడి మంచం మీద కూర్చొని అలాగే ప్రార్థన చేస్తారు, మోకరించరు. దేవుని దగ్గర మోకాళ్ళు అనరు. అలాగే మంచం మీద కూర్చొని లేకపోతే కుర్చీలో కూర్చొని దేవానికి స్తోత్రమునైనా అలాగే ఉండి ప్రార్థన చేసి అమ్మయ్య ఈ రోజు నేను ప్రార్థన చేశాను దేవునికి స్తోత్రం. మోకరించిన వయసు ఒక రోజు వచ్చిందిగా, మోకాళ్ళు లేని వయసు వచ్చింది ఒక రోజు. వచ్చిందా కాదు, అప్పుడే ఎందుకు ముందుగానే నరాలని చెక్కబడతాయి. కానీ అసలు నడకలేకపోతే నరాలను చెక్కబడతాయంట, అది నడుపుతూ ఉండాల. మోకరించాలి ప్రభు సన్నిధానంలో. దేవునికి స్తోత్రం. నీ గూటిలో నీవు మోకరించాలి. బైబిల్ చెప్తుంది, ఇదిగో
నేను ఒక నూతన క్రియను మీ పట్ల చేయాలి అని అనుకుంటున్నాను. నూతనమైన కార్యాన్ని నేను జరిగించాలనంటే నీవు నన్ను విసిగించొద్దు, నీవు నన్ను ఆయాసపరచొద్దు. నీ జీవితంలో ఉన్న పాపాన్ని వదిలేసేయి, నీ గుడారంలో ఉన్న పాపాన్ని వదిలేసేయి, నీ మనసును నా మీద నిలుపు. నీవు అలాగానే ప్రార్థన చేస్తే అది ఇప్పుడే మొలిచేటట్లుగా నేను చేస్తానని దేవుడు అన్నాడు. రాత్రి వేళ చెప్పాడు. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నూతనమైన కార్యాన్ని దేవుడు మన పట్ల చేయాలంటే గూడు విడిచి తిరగకూడదు. గూట్లో ఉండి ప్రార్థన చేయాలి. నమ్మకంగా ఉండి నమ్మకమైన సృష్టికర్తకు నిన్ను అప్పగించుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు జలప్రళయంలో వాడ, అలాగా నోవాహు యొక్క వాడ తేలిపోయిన జలప్రళయంలో నోవాహు ఫ్యామిలీ మొత్తం 8 మంది ఆ వాడలో ఉన్నారు. అన్ని రకాలైన జంతువులు, పక్షులు అన్ని ఆ వాడలో ముందుగానే వచ్చేసి జతలు జతలుగా వచ్చినాయి. ప్రసంగాలు ఏం చేయాలి ఆ పక్షులకి, వాడికి అర్థమైపోయి దేవుడు చెప్తున్నాడు, ఇక బ్రతుకుంటే ఇక బట్ట కడతామన్నట్లుగా వాళ్ళలోకి వెళ్ళిపోయింది. రక్షణ వాళ్ళలోకి వెళ్ళిపోయింది. రక్షణ వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత బాగా ప్రచండమైన వర్షం ప్రారంభమైంది. ఆకాశం తూములు విప్పబడ్డాయి, భూమిలో ఉన్న ఓట్లు విప్పబడ్డాయి, కొండలు మునిగిపోయినాయి, పర్వతాలు మునిగిపోయినాయి, 15 మూరలు ఎత్తు వచ్చినాయి. అలాగే నీళ్ల మీద తేలాడుతూ ఉన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత గూటిలో ఉన్న పావురవును లేదు. గూటిలో ఉన్న పావురవును అంటే తన ఇంటిలో ఉన్న పావురవును వదిలేదు. ఈ పావురం ఏం చేసిందంటే తిరిగి 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 కాలు నిలపడానికి స్థలం లేక ఒలీవ కొమ్మను ఒక ముప్పు తగిలించుకొని మళ్ళీ గూట్లోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పావురంకి ఏమర్థమైంది? తన గూడేదో తనకి అర్థమైపోయింది. పావురంకి తన ఇల్లేదో తనకు అర్థమైపోయింది. తన గూట్లోకి పావురం వచ్చేసింది. కాస్త కొన్ని రోజులు గడిచిన తర్వాత కాకిని వదిలేదు. అది గూట్లో నుండి బయటకు వెళ్ళింది. ఏం జరిగింది? 8వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం. ఒక కాకిని గూటిలో నుండి బయటికి వదిలెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే అంతవరకు, భూమి మీద ఉన్న నీళ్లు ఇంకిపోయే అంతవరకు, భూమి మీద ఉన్న నీళ్లు ఇంకిపోయే అంతవరకు, దేవుని యొక్క వాక్యం నీకు దూరం అయ్యేంత వరకు, దేవుని సన్నిధి నీకు దూరం అయ్యేంత వరకు నీవు ఇటు అటు ఇటు అటు తిరుగుతూనే ఉంటావు. కాకి మళ్ళీ గూట్లోకి రాలా. భూమి మీద ఉన్న నీళ్లు ఇంకిపోయేంత వరకు కాకి ఇటు అటు తిరుగుతుందే గాని అది ఎక్కడ కాలేదు, గూట్లోకి రాలా. గూట్లోకి రాలేదు. పావురం ఉన్నదంటే పావురం గూట్లోకి వచ్చింది. నా గూడది, నా నివాసం అది, కాబట్టి అక్కడ ఉన్న కాపులు నాకు ఆహారం పెడుతున్నాడు, ఈ జలప్రలయం వచ్చిన దగ్గర నుండి నన్ను పోషిస్తున్నాడు, నేను ఆ కాపుల దగ్గరికే వెళ్ళాలని అది గూట్లోకి వచ్చింది. కాకి గూట్లోకి రాలా. బయటికి వెళ్ళటం ఇక రన్నింగ్ రేసులో ఉంది. ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరుగుతూ అలాగే ఉంది. ఏడ తిరుగుతున్నావు కాకిమా, ఏడ తిరుగుతున్నావమ్మా అని అడిగితే నాకు ఏడ ఖాళీ ఉంది అని చచ్చిపోయి శవాలన్నీ పైకి లేచలేవు, ఆడ ఖాళీ ఉంది. పీక్కొని తింటా ఉన్నా, ఈ శవం మీద వెళ్తున్నా, ఆ శవం మీద వెళ్తున్నా, ఏడ పీక్కు తింటున్నాను, ఆడ పీక్కు తింటున్నాను. కొన్ని పేగులు బయటకు వచ్చి వాసన రకరకాలుగా ఉంది, ఇంకో చోటికి వెళ్తున్నా, దాన్ని ఫ్రెష్గా ఉన్నది ఎలా లాగుతున్నా. ఇక ఇలాగా జీవిస్తున్నాను నేను. కాకి గూట్లోకి రాలేకపోయింది. పావురం గూట్లోకి వచ్చింది. తన గూడు తనకి అర్థమైపోయింది పావురంకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అర్థం కావాలి, దేవుడు ఏదైనా ఒక నూతనమైన కార్యాన్ని నీకు చేయాలంటే
నీ గూటిలో ఉండి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నీ గూడిని నీవు విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. నీ గూటిలో ఉండి ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉండాలి. నీ గూటిలోనే ప్రార్థన చేస్తూ గువ్వ మురుగుతూ ఉండిందండి. ప్రతిరోజు కట్టి నిండా నీళ్లు పెట్టుకొని అని ప్రతిరోజు మురుగుతూ ఉంటుంది. గో ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు అంతకంటే శ్రేష్టమైన నీ ప్రార్థన దేవుడు ఆలకించడా? దూరంగా పెట్టేస్తాడా దేవుడు? నిన్ను త్రోసివేస్తాడా దేవుడు? దేవుడు అన్నాడు, నీవు గూటిలో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం. ఈ రోజున 2021 సంవత్సరం ఆఖరి రోజున ఆఖరి మెసేజ్, నీ గూటిలో నీ ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించు. నీవు గూడు విడిచి తిరగబో. నీ గూటిలో ఆశీర్వాదం ఉంది. నీ గూటిలో దేవుని దీవెన ఉంది. యోదయ బెత్లెహేములో దీవెన ఉంది. అది రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అది ఒక గృహం. ఆ గూడు విడిచి వెళ్ళిపోయింది. నయోమి తన యజమాని తన ఇద్దరు కుమారులు వెళ్ళిపోయారు గూడు విడిచి. తన గూడు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి జరిగింది ఏందయ్యా అంటే, యజమాని కోల్పోయింది, ఇద్దరు కుమారులు కోల్పోయింది. ఆమంటది దేవుని దగ్గరికి, దేవునితో అంటది, సర్వశక్తివంతుడైన దేవుడు నాకు ఏం చేశాడు? అన్యాయం చేశాడు. అన్యాయం చేసిన దేవుడా? వీళ్ళ ఆలోచన. అన్యాయం చేసిన దేవుడా? అసలు వీళ్ళ ఆలోచన. యోదయ బెత్లెహేములో ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. కరువు వచ్చింది. ఆ ఇంటిలో రొట్టెలు ఇల్లుగా ఉన్న ఆ ఇంట్లో కరువు వచ్చింది. దాన్ని సమృద్ధితో నింపేవాడు దేవుడు ఉన్నాడు. లక్షల ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఒక సొంత నిర్ణయాన్ని తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా ఏం తీసుకున్నారంటే, యోదయ బెత్లెహేమును మనం విడిచేసి మోయాబీలో మన కాపురం పెట్టేద్దాం. కొంతమంది పనులకు వెళ్తారు, పొరుగురు పనులకు వెళ్తారు. నెల రోజుల నుండి మళ్ళీ గూటుకు వస్తారు, 2 నెలల నుండి గూటుకు వస్తారు, 15 రోజుల నుండి గూటుకు వస్తారు. అసలు వీళ్ళు ఎలాగ వెళ్ళారయ్యా అంటే, అక్కడికి కాపురం ఉందామని వెళ్ళారు. అలాగ చదవండి. వారు మోయాబీ దేశములకు వెళ్ళి ఏం చేశారంట? చేశారు. అసలు అక్కడ ఉండిపోయారు వాళ్ళు. కాపురం ఉండిరి. మోయాబీ దేశానికి వెళ్ళి కాపురం ఉండిరి. బెత్లెహేములో ఉన్న దేవుని వదిలేసి, యోదయ బెత్లెహేములో ఉన్న ప్రభువును వదిలేసి, దేవుని యొక్క గూటిని వదిలి, దేవుని యొక్క నివాసాన్ని వదిలి, రొట్టెల ఇల్లుని వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, మోయాబీ దేశానికి వెళ్ళిపోయి, ఏదో ఈ కరువులో నన్ను ఉండి వద్దాం అనుకోరా, కాపురం ఉండిరి అంటే చేసేసారు. ఏం వదిలేశారు వాళ్ళు? వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళారంటే, మోయాబీ దేశానికి వెళుతున్నాం, మోయాబీ దేశంలో కాపురం ఉన్నాం, మన పిల్లలు మరి చిన్న పిల్లలుగా ఉన్నారు, వీళ్ళని తీసుకొని వెళ్ళిపోదామని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని, పిల్లలు కదండి, వాడు కూడా వాళ్ళ నాన్న అమ్మ వెళ్తుంటే వాళ్ళప్పుడు పడి వెళ్ళిపోయారు పిల్లలు. వాడికేం తెలుసు? వాడికి వాక్యం అర్థమై ఉన్నట్లయితే పిల్లలు చెప్పేవాళ్ళు, అమ్మా మన గూడు బెత్లెహేం కదా నానా, ఇది మన రొట్టెల ఇల్లు కదా, ఈ రొట్టెని ఇల్లుని విడిచి ఎవరన్నా వెళ్ళారా? ఈ గూడిని విడిచి ఎవరన్నా వెళ్ళారా? ఈ గూట్లోనే కదా మనం ఉండాల్సింది. ఎన్నో ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి కదా, మనం ఎందుకు వెళ్ళాలమ్మా అని ఒక్కొచ్చుంటే అడిగేవాడు. వాడు ఒక్కోలేదు, వయసు లేదు. నేను చెబుతున్నాను రండి అని వాళ్ళమ్మ ఆ ఇద్దరు పిల్లలకి మాట చెప్పేసి తీసుకెళ్ళింది. ఇంకెదురేం మాట్లాడతారు? ఎదురు మాట్లాడే వయసు లేదు వాళ్ళకి. దేవుడి గురించి వివరించే వయసు లేదు వాళ్ళకి. దేవుని ఇంట్లో ఉండాలి కదా అనే వివరణ మాట్లాడే ఏజీ వాళ్ళకి లేదు. పిల్లలు కదండి. తల్లి దావు చూపించేసి వాళ్ళని మోయాబీ దేశానికి తీసుకెళ్ళిపోయారు.
వెళ్ళిపోయే ఎల్కానా వాళ్ళు ఏమనుకోవాలంటే, ఒకవేళ కొన్ని రోజులు ఇక్కడ ఉంటాం మనం, టెంపరరీది, ఇది మన పర్మనెంట్ గూడు కాదు, ఇది టెంపరరీ, ఈ టెంపరరీ నివాసం ఇది. మన పర్మనెంట్ ఇల్లు ఉంది, మన పర్మనెంట్ ఇంటికి వెళ్ళాలి అని ఆ పిల్లలకి ఒకవేళ బోధ చేస్తుంటే బాగుండేది. మనకు పర్మనెంట్ ఇల్లు ఉంది, మనకు పర్మనెంట్ నివాసం ఒకటి ఉంది, అది రొట్టెల ఇల్లు, అది సర్వశక్తులు ఉన్న దేవుడి యొక్క స్థలం. అది మన టెంపరవరీ యొక్క స్థలానికి వచ్చాం, ఏదో ఒక రోజున మన పర్మనెంట్ ఇంటికి వెళ్దామని ప్రసంగం చేయలేదండి. ఇప్పుడు దేవుడు తప్ప నయోమి తప్ప, దేవుడు తప్ప నయోమి తప్ప, కూర్చోరా, దేవుడిది తప్ప నయోమిది తప్ప ఎట్టగనగలుగుతుంది? నోరు తెరిచి సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడని ఎలా చెప్పగలుగుతుంది? తప్పెవరిది? లేఖనం చదువుతున్నప్పుడు, ఒరే బాబు, ఇది దేవుడున్న ప్లేసురా, ఇది రొట్టెల ఇల్లురా, ఇది మన నివాసమురా, ఇది సర్వశక్తిమంతుడు మనకిచ్చిన భూమిరా, ఇది సర్వశక్తిమంతుడు మనకిచ్చిన గూడురా, సర్వశక్తిమంతుడు మనకిచ్చిన నివాసురా, ఈ నివాసంలో ఎప్పుడైనా మనం ఉండాలి, ఏదో ఒక రోజు మన నివాసానికి వెళ్ళాలి. ఆ ప్రసంగాన్ని బిడ్డలకి చేయలేకపోయింది. ఎల్కానా కూడా చేయలేకపోయారు. ఎల్కానా కూడా ఆ ప్రసంగాన్ని పిల్లలకు చేయలేకపోయారు. పర్మనెంట్ గా మోయాబీ దేశంలో సెట్ చేసుకున్నారు. మోయాబీ వాళ్ళది కాదని తెలుసు. అయితే కొద్ది కాలం పోయిన తర్వాత, ఇద్దరు బిడ్డలు చనిపోయి, యజమాని చనిపోయిన తర్వాత ఆ మంటది, నేను సమృద్ధి గల దాననై వెళ్ళాను, యెహోవా నన్ను అన్యాయం చేశాడు. నాకు ఎవరు చేశాడు అన్యాయం? అన్యాయం దేవుడు చేశాడు. నీకు నువ్వు చేసావా, దేవుడు చేశాడా? నువ్వు చేసావా, దేవుడు చేశాడా నీకు అన్యాయం? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నీకు అవగాహన ఉందా? దేవుడు అన్యాయం చేశాడా? బైబిల్ చెబుతుంది, దేవుడు అన్యాయం చేసేవాడు కాడు, ఆయన మేలు చేసే దేవుడే. నిత్యము క్షేమము కలుగునగాక, నా యందు నువ్వు భయభక్తులు నిలిపి నా ఆజ్ఞలను నీవు అనుసరించిన యెడల నిత్యము క్షేమము కలుగునగాక అన్నాడు దేవుడు. దేవుడు అన్యాయం చేస్తాడండి? దేవుడు వదిలేస్తాడా? బైబిల్ చెబుతుంది, తల్లి తన చంటి బిడ్డను మరుచునేమో గాని నేను మిమ్మలను మరువను. దేవునికి స్తోత్రం. విడువాను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము
లేనిపోయిన గూడులు తిరిగి 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 తన తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి వచ్చాడు, తన ఇంటికి తను వచ్చాడు. ఫస్ట్ క్లాస్ గా దేవుడు తనని గనపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఉన్నవాడు అబ్జెక్షన్ పెట్టాడు. ఎప్పుడన్నా కొన్నాళ్ళకి వచ్చావు నాన్న, వాడేమన్నా తిరిగి 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 గాలికి అనకుండా ఆ ఒక్క మాట అల్లా, ఆ మాటలు అర్థమని తిరిగి 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 గాలికి తిరిగి వచ్చినోడికి ఏమన్నా నువ్వేం చేసావు? విందు చేసావు, దోళ్ళను దించావు, చెప్పు తొడిగావు, ఉంగరం పెట్టావు, కొత్త బట్టలు వేసావు. ఎప్పుడన్నా ఒక దోళ్ళను పోసావన్నా, ఒక విందు చేసావన్నా? కుమారుడా, తను చనిపోయి బ్రతికాడురా, తప్పిపోయి దొరికాడురా, నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు కదరా. దేవునికి స్తోత్రం. నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు కదరా, ఎప్పుడు ఇంట్లోనే ఉన్నావు కదరా. ఇల్లు విడిచి తిరిగి 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 తన ఇల్లు తెలుసుకొని వచ్చాడు కనుక తను ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడన్నా ఈ నయోమి తన యజమానిగా ఉన్న ఎల్కానా ఎప్పుడన్నా బిడ్డలకి ప్రసంగం చేశారా? బాబు, మన గూడదిరా, పిల్లలుగా ఉన్నారు, మీరు తెలుసుకోవాలి, మీరు చిన్నోడుగా ఉన్నారు, మీరు విషయాలు తెలుసుకోవాలి. మన గూడది, మన రొట్టెల ఇల్లు, సర్వశక్తిమంతుడు ఉండే స్థలం అది, మన ఇల్లు అది. మనం టెంపరీ స్థలంలోకి వచ్చాం. కొద్ది కాలం తర్వాత మన గూట్లోకి వెళ్తామని ప్రసంగం చేస్తున్నట్లయితే బాగుండేది. వాళ్ళన్నా లాక్కొచ్చేవాడు. వయసు వచ్చిన తర్వాత పిల్లలన్నా నా గూట్లోకి నేను వెళ్ళాలి, నా దేవుడున్న స్థలంలోకి నేను వెళ్ళాలి, రొట్టెలు ఇంటిలోకి వెళ్ళాలి, సర్వశక్తిమంతుడున్న ఆ స్థలంలోకి నేను వెళ్ళాలని ఆ పిల్లలన్నా లాక్కొచ్చేవాడు. కొద్ది కాలం అయిపోయిన తర్వాత పిల్లలు చనిపోయారు, యజమాని చనిపోయాడు. ఈమె దేవుడి మీద నెపాలేస్తుంది. నయోమి దేవుడి మీద నెపాలేస్తుంది. నేను సమృద్ధి గలదానై వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలుగా వచ్చేసాను. దేవుడు ప్రశ్నేసి, నయోమి, నీవు వెళ్ళేటప్పుడు ఏమన్నా చిన్న ప్రార్థన చేసి, ప్రభువా నేను అక్కడికి వెళ్తున్నానయ్యా, కాచి కాపాడి యాకోబులాగా నీవు నన్ను ఆశీర్వదించి మరలా తీసుకొస్తే యెహోవా నాకు దేవుడై ఉండదని యాకోబు అన్నట్లుగా ఏమని అన్నావా? యాకోబు కంటే దాటి వచ్చావు గారు. యాకోబు నీ వెనకాయలుగా, ఆయన గురించి నీకు తెలుసుగా. ఒకవేళ యాకోబు చేసిన ప్రార్థన చేసావు, చేయలే. నువ్వు తీసుకున్న సొంత నిర్ణయం, ఆ సొంత నిర్ణయంలో వాడు ఏం తీసుకున్నావు? పర్మనెంట్ ప్లేస్ అన్నావు నువ్వు. నీ స్థలము కాని స్థలాన్ని, నీ గూడు కాని గూడుని అది పర్మనెంట్ సెటప్ అన్నావు నువ్వు. నేను చెప్పాను నీకు? చెప్పలా. ఇప్పుడు నువ్వేమంటున్నావు? సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అంటున్నావు నువ్వు. నేను నీకు అన్యాయం చేశానా నయోమి? నీకు అన్యాయం చేశాను నేను? నీకు అన్యాయం చేశానా నయోమి? నేను అన్యాయం చేసింది ఎవరు? అన్యాయం చేసింది ఎవరు? అన్యాయంగా వెళ్ళింది ఎవరు? అన్యాయపు నిర్ణయాలు తీసుకుంది ఎవరు? అన్యాయంగా గూడిని విడిచి తిరిగింది ఎవరు? నీవు. ఈ రోజున సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేసినట్టు అడుగుతున్నావు నా మీద. నేనెప్పుడు అన్యాయం చేసే దేవుణ్ణి కాదు. నేనెప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు. నేను మేలు చేయటమే నా కుదురు. దేవునికి స్తోత్రం. మేలు చేయటమే నా కుదురు. అన్యాయం చేయటం నాకు కుదరదు. మాటలు మార్చుకో. ఇప్పుడన్నా మాటలు మార్చుకో, ఇప్పుడన్నా పద్ధతి మార్చుకో అని ఆ ఉదయంలో ఉన్న ప్రేరేపణ కలుగుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో యోదయ బెత్లెహేములో తిరిగి మరలా దేవుడు దర్శించి సమృద్ధినిస్తున్నాడని అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె అప్పుడన్నా తెలుసుకునే సమయానికి అన్ని పోగొట్టుకుందండి. ఆనందం పోగొట్టుకుంది. భర్త ఉంటే కదండి ఆనందం, భర్తని పోగొట్టుకుంది. బిడ్డలుంటే కదండి ఆనందం, బిడ్డలు పోగొట్టుకుంది. అందరూ పోగొట్టుకుంది. 10 మంది బిడ్డల కంటే ఎక్కువైన ఒక అమ్మాయిని
సంపాదించుకొని ఆ ప్లేస్లో వచ్చింది. దేవునికి స్తోత్రం. 10 మంది బిడ్డల కంటే ఎక్కువగా ఉన్న ఒక అమ్మాయిని సంపాదించుకొని తన గూటికి మరలా వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకు ఆమె చరిత్ర మరలా దేవుడు బైబిల్లో రాశారు. ఇదిగో నేను నూతనమైన కార్యాన్ని చెయ్యాలనుకున్నా. నేను ఈ సంవత్సరం గతించిపోయి మరలా మీరు నూతన సంవత్సరంలోకి రాబోతున్నారు. నూతనమైన కార్యాన్ని నేను చేయాలనుకున్నాను. మీరు అడిగిన దానికంటే, మీరు ఊహించిన దానికంటే డబల్ ఆశీర్వాదం ఇస్తాను. డబల్ ఆశీర్వాదం ఇస్తాను నేను. మీరు ఊహించిన దానికంటే డబల్ ఆశీర్వాదం ఇస్తాను. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదం నేను ఇస్తాను. అది ఇప్పుడే మొలిచేటట్లు చేస్తాను. రేపో ఎల్లుండే కాదు, ఇప్పుడే కార్యం చేస్తా. అయితే నువ్వు మనసులో ఫిక్స్ అయిపో. ఏం ఫిక్స్ అవ్వాలి? నేను నా గూటిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను నా గూటిలో ఉండాలని ఫిక్స్ అయిపో. నాకు ఒక గూడు ఉంది, నాకు ఒక నివాసం ఉంది, ఆ గూటులోనే ఉండాలని ఫిక్స్ అయిపో. నీ మనసును ఫిక్స్ చేయి. నేను అక్కడ ఆమెనంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకమున్న దేవుడు ఆమేన్ అనాలంటే భూమి మీద నువ్వు ఫిక్స్ అయిపోవాలి. నీ మనసును స్టాండర్డ్ చేసుకోవాలి. నీ మనస్సులో నిర్ణయం తీసుకోవాలి. చాలా పరిస్థితులు వస్తాయండి. మనం నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ఎదురవుతాయి, చాలా సమస్యలు వస్తాయి. మన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, గట్టి నిర్ణయం, చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటన్నిటిని ప్రక్కన పెట్టి సమస్యకు మించిన దేవుని వైపు చూసి మనం ప్రయాణమే ముందుకు కొనసాగుదాముగాక. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చెబుతుందంటే, నా ప్రజలకు తెలివి లేదు. కీర్తన గ్రంథంలో 82వ కీర్తన 5వ వచనంలో ఒక మాట రాయబడింది. జనులకు తెలివి లేదు, వారు గ్రహించరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. నా జనులుగా ఉన్న పేరు పెట్టుకుని ఉన్నారు, కానీ నా జనులుగా ఉన్న కొంతమందికి ఏం లేదంట, తెలివి లేదు. తెలివి లేకుండా వాళ్ళు ఇటువాడు తిరుగుతున్నారు. బిడ్డలు పెంచుకొని గొప్పవాళ్ళు చేసుకుంటామండి. బిడ్డలు పెరిగి పెద్ద అయిన తర్వాత, ఒక్కొచ్చిన తర్వాత మా నాన్న పట్టుకొని, నానా వయ్యో డాడీ నానా అని పిలిస్తే ఎంత బాగుంటుంది. దాన్ని పోయి వండల్లా డాడీ నానా అంటే అటువంటిది. దీనికి ఏమైనా చిన్నమైంది అని చెడిపోయిందా, లేకపోతే వీడికి ఏమైనా చిన్నమైంది చెడిపోయిందా, ఈవుడు పడితే డాడీ రోడ్ అప్పుడు డాడీ డాడీ అంటున్నారు అని అనుకోరండి. నీకు ఒక డాడీ ఉంటాడు. నీ శరీరానికి ఎలాగా తండ్రి ఉంటాడో, నిన్ను వాక్యం చెప్పి పోషించి ఆత్మీయ తండ్రి, ఆత్మీయ ఆహారం పెట్టే తండ్రి ఒకటి ఉంటాడు. ఆయనను గమనించాలి. దేవునికి స్తోత్రం. ఎవరు పడితే అనుకో డాడీ డాడీ అనకూడదు. నువ్వు నాగార్జున సాగర్లో ఉండు. నువ్వు నాగార్జున సాగర్లో ఉండు. నాగార్జున సాగర్లో ఉండ కూడా నీ డాడీ ఒకడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాగార్జున సాగర్ కాదు, నువ్వు బొంబాయిలో ఉండు, నీ డాడీ ఒక్కడే. నువ్వు బొంబాయిలో కాకుండా ఇంకో చోట ఉండు, నీ డాడీ ఒక్కడే, నీ గూడు ఒక్కటే. దేవునికి స్తోత్రం. స్పష్టంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నన్నే పుచ్చుతున్నాడు, నన్నే ఒత్తుతున్నాడు అని నువ్వు అనుకున్నట్లయితే ఈ రోజున ఆశీర్వాదం నువ్వు కోల్పోతావు. ఈ రోజు దేవుడు మరలా నాతో మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటే నువ్వు మేలు పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి నా ప్రజలుగా ఉన్నవాళ్ళు ఎలా ఉండాలంటే తెలుగు తక్కువగా ఉండకూడదు, ఇటువంటి తిరగకూడదు. వాళ్ళ గూటిలో ఉండాలి, వారి గూటిలో మొరపెట్టాలి, ప్రార్థించాలి. వారి ప్రార్థన ఆలకించిన దేవుడిగా ఉన్న నేను ఇప్పుడే అది మొలిచేటట్లుగా చేయగలను. ఒక మనిషి గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగించాలి అని అనుకుంటున్నాను. దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్ళండి. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడయుండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటంటే వేదన పొందినవాడు, వేదన పుత్రుడు. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, ఆ మొర్రవాడు ఏమన్నాడు చూడండి. నెంబర్ 1, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండి కీడు రాకుండా కీడులో నుండి నన్ను తప్పించుము అని ఎబ్బేజు యెహోవాకు ప్రార్థించగా ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించెను. దేవునికి స్తోత్రం. వాడు అమ్మంది వేదన పడి కన్నాను రా బాబు, నిన్ను వేదన పుత్రుడు రా నువ్వు, నీ దుఃఖ పుత్రుడు రా బాబు, దుఃఖాన్ని కలిగించేవాడుగా ఉన్నావురా. ఒకప్పుడు కొంతమంది పిల్లలు తండ్రికి దుఃఖాన్ని కలిగించేవాడుగా ఉంటారు, వేదన కలిగించేవాడుగా ఉంటారు. ఎబ్బేజులో మార్పు జరిగింది, ఎబ్బేజులో మార్పు కలిగింది. ఎబ్బేజు మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకుని ఎబ్బేజు ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నా సరిహద్దులను విశాలపరచు, నీవు నన్ను ఆశీర్వదించు, నీ చేయి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు నాకు రాకుండా చెయ్యి. ఎప్పుడైతే ఎబ్బేజు నన్ను విశాలపరచని ప్రార్థన చేయడం ప్రారంభించాడో, దేవుని పాదాల దగ్గర ఒదిగున్నాడో, దేవునికి తన్ను తానుగా అప్పగించుకున్నాడో, దేవుడు అంటాడు, ఎబ్బేజు నీ సరిహద్దులను నేను విశాలపరుస్తున్నాను. ఏ కీడు రాకుండా కాపాడమని అన్నావే, ఏ కీడు రాకుండా నేను నిన్ను కాపాడే దేవుడు, కంటికి రెప్పలాగా కాపాడే దేవుడును. నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఒకప్పుడు జనం అందరూ వేదన కలిగిన పుత్రుడు, దుఃఖ పుత్రుడని, దరిద్రుడని, పనికిరాని వాడని అనుకున్నారు. ఈ రోజున నువ్వు పనికి వచ్చే బిడ్డగా నిన్ను చేస్తాను. నువ్వు ప్రార్థించావు కదా, నువ్వు అడిగావు కదా, నా కూటిలో ఉండి అడిగావు కదా, నా నివాసంలో ఉండి నువ్వు అడిగావు కదా, నీ ప్రార్థన నేను ఆలకిస్తానని ఎబ్బేజు ప్రార్థన ఆలకించి నిశ్చయముగా ఖచ్చితం, నిశ్చయం అంటే ఖచ్చితంగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించు. ఖచ్చితం అనే ప్రసంగం మళ్ళీ చేయాలంటే మన ఒక గంట అయింది, నేను చేయను కదా, చాలా టైం అయింది. కాబట్టి నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాముతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, నిశ్చయముగా మీదటికి నేను వస్తాను, నిశ్చయముగా మీదటికి మరల నేను వస్తా, నీ ఒళ్ళో బిడ్డుంటాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా అబ్రహాం, నిశ్చయముగా నీవు బలము కలిగిన గొప్ప జనం అవుతావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడి నన్ను ఇప్పుడు చేస్తాడంటే నీవు ఆయన మాట వినాలంటే, దేవుని మాట వినాలి, నీ గూడులో ఉండాలి, దేవుని సన్నిధానం నుండి ప్రార్థన చేయాలి, గూడు విడిచి తెరవకూడదు. ఈరోజు రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాట, మనసు మారాలి, దేవునికి విసుగు కలుగు చేయకూడదు, దేవునికి బాధ కలుగు చేయకూడదు, నీ మనసు చెంచలిస్తూ తిరగకూడదు. నీవు స్థిరంగా ఉండాలి, గూటిలో ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు
యాకోబును ఆశ్రయించి దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన.